నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఏపీ స్టేట్ చెస్ ర్యాంకింగ్. హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టరేట్ త్రైవార్షిక ఎన్నికలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాలకు ప్రజలు సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన మున్సిపల్ చైర్పర్సన్. ప్రియాంక నగర్లో తొలగించిన ఆక్రమణల వ్యర్థాలను తీసివేయాలని కోరుతున్న స్థానిక ప్రజలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ. నంద్యాల పట్టణంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు. ఎస్ఆర్బీసీ టిట్కో కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్న కాలనీ వాసులు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించిన సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణం నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా క్రీడా భారతి లయన్స్ క్లబ్, నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రామసుబ్బారెడ్డి, రాజా చక్రవర్తి ఏపీ స్టేట్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. 12 రకాల కేటగిరీలలో బాల బాలికలకు అండర్ 6, 8, 10, 12, 14, 16 మొదటి 10 స్థానాల్లో వచ్చిన వారికి మొమెంటోలు, మెడల్స్, పాయింట్స్ అలాగే నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించడం జరుగుతున్నది. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా నంద్యాలలో ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నంద్యాల క్రీడా భారతి మరియు లయన్స్ క్లబ్, నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్లో మొత్తం 12 రకాల కేటగిరీలు అండర్ 6, 8, 10, 12, 14, 16 బాలికలు వేరు విభాగాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి 10 స్థానాలు సాధించిన వారికి మెమెంటోలతో పాటు మెడల్స్ అండ్ వాళ్ళ పాయింట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహణ జరగడం జరుగుతుంది. సార్, ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. నా పేరు ఎన్ లోకితారెడ్డి. ఆంధ్ర ఓపెన్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నేను ఈరోజు చెస్ ఆడడం వల్ల బ్రెయిన్ అన్ని స్కిల్స్ అని ఇంప్రూవ్ అవుతారు. సో దట్ ఐ కేమ్ టు ప్లే అండ్ ఐ వాంట్ టు విన్ దిస్ గేమ్. నంద్యాల పట్టణం హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చికి సంబంధించి కార్యనిర్వహణ కమిటీ సభ్యుల త్రైవార్షిక ఎన్నికలు ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో కార్యనిర్వహణ సభ్యులు 28 మందిని ఎన్నుకోవాల్సి ఉన్నది. అందులో 14 జనరల్ అభ్యర్థులు, 7 మంది రిజర్వ్డ్ మహిళలు, 7 మంది రిజర్వ్డ్ యూత్ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉన్నది. ఈ ఎన్నికలలో 1876 ఓట్లకు గాను సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసేసరికి 1657 ఓట్లు పోలింగ్ కాబడినవి. చర్చి చైర్మన్ మరియు ఎన్నికల అధికారిగా రెవరెండ్ కొత్తమాసి జోసెఫ్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినవి. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 3వ పట్టణ సిఐ కంబగిరి రాముడు, ఎస్ఐ పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తును నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా సార్వత్రిక ఎన్నికలను తలపించేవిగా ఉన్నాయి. ఎన్నికలలో 3 ప్యానెళ్లు పోటీల్లో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఓటింగ్ అయిన తర్వాత కొంత విరామం అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు.
2025-2028 ట్రైనింగ్ గాను హోలీ క్రాస్ కెథడ్రల్ పాస్టెట్ 1 నంద్యాల చర్చిలో ఈరోజు పాస్టెట్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతూ ఉన్నది. మొత్తం ఓటర్లు వచ్చేసి 1876 ఓట్లు. అందులో 6 మంది చనిపోవడం జరిగింది. 1870 ఓట్లు మాత్రం ఉన్నవి. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 6 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లు తెలుపబడతాయి. జనరల్లో 40 మంది పోటీలు ఉన్నారు. 40 మందికి గాను వారు 14 మంది మాత్రమే గెలుపొందాలి. 14 మంది మాత్రం జనరల్ గెలుపొందాలి. అదే రీతిగా రిజర్వ్డ్ ఉమెన్ లో 15 మంది పోటీలు ఉన్నారు. వారు 7 మంది గెలుపొందాలి. యూత్ లో 14 మంది పోటీలు ఉన్నారు. వారు 7 మంది గెలుపొందాలి. మొత్తం 28 మంది కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ మెంబర్లు మరి చర్చి యొక్క పరిపాలనలో వారు సహకరిస్తూ చక్కగా దేవుని పరిచర్య జరిగించడానికి ఈ 2025-2028 ట్రైనింగ్ గాను ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయి. అందరూ కూడా ప్రశాంతంగా సహకరిస్తా ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వారు సహకరిస్తా ఉన్నారు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అయితేనేమి, క్యాండిడేట్లు అయితేనేమి, ఓటర్స్ అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి, ఆయన చిత్తమును బట్టి ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించబడతాయని నమ్ముతూ మరి అందరూ కూడా సహకరిస్తున్న అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఎన్నికల అనంతరం మరి కొత్త పాస్టెడ్ కమిటీని తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కొత్త పాస్టెడ్ కమిటీ ద్వారా తిరిగి 3 సంవత్సరాలు ఈ యొక్క పాస్టెడ్ కమిటీ వారి యొక్క విధులు నిర్వర్తించడానికి ఎన్నికలు జరిపించబడతా ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాలకు ప్రజలు సహకరించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పిలుపునిచ్చారు. నంద్యాల మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ ను చైర్పర్సన్ మరియు కమిషనర్ శేషన్న పంపిణీ చేశారు. అలాగే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాలలో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణం పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నంద్యాలలో భాగంగా ఈరోజు మనము ప్రతి నెల 3వ శనివారము మనం ఒక స్పెషల్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్లాస్టిక్ ని నియంత్రణ మన నంద్యాల ముఖ్య ఉద్దేశంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎవరు వాడకుండా మీ వంతు సహాయ సహకారాలు కానీ అందించాలని, మేము లేకుంటే స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎక్కడన్నా ఇలాంటి కార్యక్రమాలు ప్లాస్టిక్ ని వాడుతున్నారని తెలిస్తే మున్సిపాలిటీ తరఫున రైడ్ చేయడం జరుగుతుందని, దీన్ని గమనించాల్సిందిగా ప్రజలు మరియు వినియోగదారులు, అమ్మే వాళ్ళు కానీ గుర్తించాలని కోరుకుంటున్నాము. అలాగే ముందు మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని ఈరోజు మున్సిపల్ సిబ్బందితో పాటు కమిషనర్ గారు, అధికారులు, కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి మా మున్సిపాలిటీని కానీ నీట్గా శుభ్రపరచుకోవడానికి జరిగింది. అలాగే ఏదైతే మన పారిశుద్ధ కార్మికులు దీని అన్నిటికీ మూలమైనటువంటి పారిశుద్ధ కార్మికులకు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నూనె, సబ్బులు, సోప్స్ తో పాటు చెప్పులు అవన్నీ కానీ గతంలో కానీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు సోప్స్, ఆయిల్ ని కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు ఆఫ్ కోర్స్ వాళ్ళకి కానీ ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి కానీ అందించే విధంగా చర్యలు అయితే తీసుకుంటాము. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలు కానీ స్వచ్ఛ నంద్యాలలో భాగంగా మనమందరం పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ నాన్ని వీలైనంత వరకు నియంత్రించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అధికారులు మరియు మున్సిపాలిటీకి వచ్చేవారు ప్రతి ఒక్కరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకూడదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నంద్యాల అనే కార్యక్రమంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు వారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది.
పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడమైంది. అదేవిధంగా ఇప్పుడు చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, మా అధికార బృందం అందరూ కూడా కలిసి ఆఫీస్ ప్రిమిసెస్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రపరిచేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. సో మా ఆఫీసును 100% శుభ్రంగా ఉంచుకుంటూ ఈ రోజు నుంచి చైర్పర్సన్ గారు ఇద్దరం కలిసి ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. ఆ డిక్లరేషన్ ఏంటంటే, మన ఆఫీస్లో ఈ రోజు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ను వాడకూడదనేసి అనుకుంటున్నాం. మన ఆఫీస్లో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది లోపలికి అనుమతించబడదు. దీన్ని ఎందుకంటే మేమందరూ చెప్తున్నాం, ప్లాస్టిక్ తగ్గించండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి అది మా ఆఫీస్ నుంచే స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా యొక్క ఇవన్నిటి కూడా మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది అంటే ఇంకా దానికి అందరికీ ఎవరంటే ఇంకా వీళ్ళు మా యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క శ్రమ వల్ల మన ఊరు శుభ్రంగా ఉంటుంది. సో అలాంటి వర్కర్స్ను ఈరోజు అంటే వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా గమనిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి అంటే వాళ్ళు చేసేటువంటి వర్క్ అలా ఉంటుంది కాబట్టి చాలా లో వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు క్రిములు కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల రోగాలు ఇటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటు వాళ్ళకు ఆయిల్స్, సోప్స్ ఇవ్వాలని చెప్పి అన్నారు. అవన్నీ కూడా ఈరోజు గౌరవ సిపి గారి ద్వారా వాటి ద్వారా ఇచ్చేటువంటి సో ఇది పెట్టాం. సో వీళ్ళకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి అన్ని అందిస్తాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి మన కమిషనర్ గారు అయితేనేమి, మన గౌరవ మంత్రివర్యులు అయితేనేమి, గౌరవ కలెక్టర్ గారు, చైర్పర్సన్ గారు, మేము వార్డులలో తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కార్మికులందరికీ వాళ్ళ వల్లనే నంద్యాల ఈరోజు శుభ్రంగా ఉంటుందంటే వాళ్ళ వల్లనే. వారికి కావాల్సిన సదుపాయాలు మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్నీ ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ గారు కూడా ఇదివరకే చెప్పారు. కావున వారందరికీ ఈ సదుపాయాలు ఇస్తున్నందుకు వారు కూడా నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మరీ కోరుతూ నంద్యాల పట్టణం ప్రియాంక నగర్లో ఆక్రమణల తొలగింపులో భాగంగా వ్యర్థాలను ఉంచడం ద్వారా మురుగునీరు కాల్వలు నిండి దుర్వాసన కొడుతూ దోమలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆక్రమణల తొలగింపులో ఉన్న వ్యర్థాలను తొలగించాలని, మురుగునీరు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు. పాలబట్టి 10 రోజులు కావచ్చింది, ఇప్పుడు పట్టించుకోలే. ఏం చేస్తావు, వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏమో దేవుడికి ఎరక. అంటే ఎప్పుడు పడగొట్టినారు ఇది? పోయిన శనివారం పాలబట్టి పెట్టారు కానీ దాని అతి ఏం లేదు, పట్టించుకోలేక కాలువలు. ఇంకా మెట్లు లేకుంటే కింద పడి పెట్టుకోరు. ధర్నా చేసినప్పుడు దీనిలో జోలు రాకూడదు. అది ఎంత ఇబ్బంది పడతానా మేము, వీళ్ళు పోయినారు మన కంప్లైంట్. ఇంజనీర్ సార్ లేడంటారు, ధర్నాకు పోయినారని కలెక్టర్ బంగ్లా కానీ వినాడంట. పగలగొట్టి ఇట్లా పెడితే ఇట్లా ముందర ఎట్లుంటుంది. ముసలాళ్ళు అయితే పడితే ఇంకా లేరు, ఎవరు లేక చచ్చిపోయింది. అది పొలగట్టి కూడా ముందర స్టార్ట్ చేసినారు తీసుకుపోవడము, తర్వాత మళ్ళీ ఒకరోజు చేసినారు, మళ్ళీ ఆపేసినారు. దేనికోసం పడుకుంటున్నారు? దేనికోసం పడుకుంటున్నారు? ఇది వాటర్ పోవడం లేదని వెడల్పు చేయాలని ఫ్లో తీసేసారు. ఎన్ని రోజులు ఇప్పటికి? వారం అవుతుంది. వారము. ఒకరోజు వచ్చి ఎత్తుకుపోయారు కొన్ని అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత ఇక్కడ అప్పటి నుంచి రాలే మళ్ళీ. ఇక్కడ అది దోమలు కూడా వస్తున్నాయి ఎక్కువ ఇళ్ళలోకి. దీనివల్ల వాటర్ నిలవడం వల్ల
దోమలు కూడా వస్తున్నాయి, పిల్లలు జ్వరాలు వస్తున్నాయి. అందరూ ఆల్రెడీ ఒకసారి పోయి చెప్పేశారు ఆడవాళ్ళంతా, మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి కూడా. నెక్స్ట్ డే వచ్చారు, తర్వాత ఇంకా రాలేదు. అదే అందరూ అధికారులు స్పందించి తీసిస్తే ఇంకా తొందరగా బాగుంటుంది. ఎంత తొందరగా తీస్తే అంత మేలు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి వాసవి జాగృతి నవనంది క్లబ్ వారి ఆధ్వర్యంలో పసుపు కుంకుమను సమర్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో మా క్లబ్ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పసుపు కుంకుమ అందించడం జరిగింది. ఎల్లవేళలా వాసవి అమ్మవారు అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటూ జై వాసవి. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మా ఆర్యవైశ్య కులదేవత వాసవి మాతాకు శ్రీ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ సారే తీసుకొచ్చి వాళ్ళ అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. అమ్మవారి కృప నంద్యాల పట్టణం మీద అలాగే మొత్తం ఆర్యవైశ్య జాతి మీద చల్లగా ఉండాలని, అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ నవనంది క్లబ్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి కుంకుమ పసుపు సారే ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇక్కడ సభ్యుల సహకారంతో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో చేసిన పిండి పదార్థాలు తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఒక తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ రైతు సంఘం నేతలు కృష్ణయ్య తదితర నేతలు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి రైతు సంఘం నేతల సమావేశం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడాలని, అయితే కార్పొరేట్ల పక్షాన నిలవడం రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలని, రైతు ఉద్యమానికి తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నేతలు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి బలహీనత మనది ఏమిటంటే, మన పోరాటం ఎట్లుంటుందంటే రాత మూలకంగా ఎక్కడ మనం అర్జీలు పెట్టడం కానీ
ఆ అర్జీని పెట్టిన దానికి ఎక్నాలజీ ఇవన్నీ నాకు అవసరం లేదు. ఎక్కువ గవర్నమెంట్తో మాట్లాడాలి. అందుకు ప్రయోజనం లేదు, అవసరం లేదు. ఈ ఫ్యాక్టరీకి ఈ భూమి తీసుకుంటే మా బతుకులంతా అల్లా మల్లారం అయిపోతాయి. ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా రావాలి. ఈ అర్జీకి పెట్టిన తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చినా, ఆర్ఐకి ఇచ్చినా, కలెక్టర్కి ఇచ్చినా, ముఖ్యమంత్రికి ఇచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో ఒక పేపర్ మొత్తం మీద పడేసి రెండో పేపరు దేశవ్యాప్తంగా 1,22,00,000 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ మ్యాగ్నెట్లకి పంచాలని చెప్పే పనిలో ఉంది. మన రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల పైన పేద రైతుల, కౌలు రైతుల భూముల్ని ఆ రకంగా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అతి తక్కువ ధరకి ఎట్లా వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ ప్రాప్తిని పొందాలని చెప్పేది తప్పితే ఈ లక్షలాది మందికి ఉన్న పేద రైతులు వాళ్ళకి ఎట్లా చేయాలని చెప్పేది లేదు. ముఖ్యంగా సోలార్ ప్లాంట్కి సంబంధించి చూస్తే ప్రభుత్వం పెట్టినటువంటి టెక్నికల్ వివరాలు, ఫైనాన్షియల్ వివరాలు మనం పరిశీలన చేస్తే 30 సంవత్సరాలలో రైతుకు వాళ్ళు చెల్లించేది 13 లక్షలు, కానీ ఆ కంపెనీ పొందేది సోలార్ 1 ఎకరం నుంచి 12 కోట్లు. అందుకని ఇంత దోపిడీ, దగా జరుగుతున్న దాన్ని ప్రభుత్వం ప్రజల తరఫున నిలబట్టమా, కార్పొరేట్ పక్షం నిలబట్టడం అని చెప్పేది చాలా స్పష్టంగా ఈరోజు చర్చనీయాంశంగా ఉంది. ప్రజల తరఫున నిలబెడతామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కానీ కార్పొరేట్ల పక్షాన్ని ఆ విధంగా సేవ చేస్తున్నారు. ఇది రైతులు, కూలీలు, ప్రజలందరూ కూడా ఈ రోజు 65% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వీళ్ళందరినీ కూడా 11 లక్షల ఎకరాలు చేయించడం అంటే ఒక 25 లక్షల ప్రజల్ని, కుటుంబాల ప్రజల్ని ఇక్కడి నుంచి తరివేటి అని చెప్పి, ఆ విధంగా ఇది సరైంది కాదని చెప్పి రైతులందరూ, ప్రజలందరూ, ప్రజాతంత్రవాదులందరూ కూడా అందరూ దీన్ని చర్చించి మాట్లాడి దీన్ని ప్రతిఘటించాలని చెప్పి రైతు ఉద్యమానికి అందరూ తోడుగా ఉండాలని కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు సదస్సులో రైతుల్ని అవేర్నెస్ చేయడానికి కార్యక్రమంగా జరుగుతూ ఉంది. ఇందాక కృష్ణయ్య గారు చెప్పినట్టు మన పాలక వర్గాలు అటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వీళ్ళందరూ కూడా గుత్త పెట్టుబడిదారులకు, కోటీశ్వర్లకు లక్షలాది అమౌంట్ సంపాదించినటువంటి వాళ్ళకి ఊడిగం చేసేటువంటి ప్రభుత్వాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంస్థ, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కాదు, ప్రైవేటు వ్యక్తులకు ప్రజల యొక్క భూమిని చౌకగా కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకు, ఆ ప్రైవేటు కూడా ఎవరు, పాలక వర్గాలను నియంత్రిస్తున్నటువంటి, ఉదాహరణకు అదానీ, అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెడతాం. మరి ఓట్లేసి గెలిపించినటువంటి పేద ప్రజలు, ఎందుకంటే భారతదేశంలో దాదాపు 65-70% మంది పేదవాళ్ళే ఉన్నారు. వీళ్ళు గెలిపిస్తే వీళ్ళ సంక్షేమం కోసం మేము రాజ్యాన్ని నడుపుతామని చెప్తున్నటువంటి వీళ్ళు ఎవరి సంక్షేమం చూస్తున్నారో మనకు ఆచరణలో కనిపిస్తాం. పైగా రైతుల దగ్గర బ్యాంకు లోన్లు అవి ఏమైనా పెండింగ్ ఉంటే వాళ్ళు గోల్డ్ ఊడగొట్టి వాళ్ళను అనేక రకాలుగా హింసించి వసూలు చేస్తున్నారు. చివరికి 10,000 రూపాయలు కూడా వదిలిపెట్టారు. కానీ ఎవరికి తరపునైతే ఈరోజు భూసేకరణ చేయడానికి సిద్ధంగా ఉందో గవర్నమెంట్, వాళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశాన్ని విడిచి వెళ్ళిపోయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఆ డబ్బును కూడా మనలాంటి వాళ్ళ చేత బ్యాంకుల్లో ఇంట్రెస్ట్లు ఆ రూపంలో, ఈ రూపంలో మనకు తెలియకుండానే సంవత్సరానికి 2-3 వేలు ఒక అకౌంట్ నుంచి దోపిడీ చేస్తూ ఉన్నాం. మనం ఏమనుకుంటామంటే మనకి ఏదో ఉంటుంది ఖర్చు కింద అని అనుకుంటున్నాం. కానీ వాడు లక్షల కోట్లు ఉన్నవాడిని వదిలేసి బుక్కపక్కెరగా ఉన్నటువంటి రైతును, శ్రమజీవును ఈ రకంగా హింస పెట్టేటువంటి పాలక వర్గాలు, వీళ్ళు నిజంగా ప్రజల పక్షమా, లేక పెట్టుబడిదారుల పక్షమా, లేక గుత్త పెట్టుబడిదారుల లక్ష్యమా, లేదా బడా వ్యాపారస్తుల లక్ష్యమా? అసలు వ్యాపారస్తులు అనడానికే వాళ్ళకి అర్హత లేదు, దోపిడీగాళ్లే.
నంద్యాల ఎస్ఆర్బీసీ టిట్కో కాలనీలో గత 10 రోజుల నుండి త్రాగునీటి సమస్య అధికంగా ఉందని అధికారులు వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. త్రాగునీరు అందించేందుకు 2 రోజులకు ఒక్కసారి ట్యాంకర్ వస్తుందని, ఈ నీరు త్రాగటానికి నిత్యావసరాలకు సరిపోవడం లేదని మున్సిపల్ అధికారులు స్పందించి త్రాగునీటిని అందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ పక్క బ్యాక్ సైడ్ పైపులు పోయినాయి, బరగొడ్లు వచ్చి అవి కూడా లీక్ అయి ఉంది. ఇంకా మాకు నీళ్ళు కూడా ఎక్కడం లే, అసలు పట్టించుకునేతోలే లేడు. ఇక్కడ ఉన్నారా చచ్చిపోయినారా అని బాగుండేదాన్ని చెడగొట్టేసినారు. ఇప్పుడు ఫస్ట్ బాగుండే ఒక 6 నెలలు వస్తున్నాయి, 6 నెలలు నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్లో మళ్ళీ ఇదే పరిస్థితి. చాలా రోజులు అయింది నీళ్ళు రాలేదు. నీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నాను. మనము బట్టలు ఉతకలేదు చాలా రోజుల నుంచి. నీళ్ళు ఆడ నుంచి పట్టుకొని వస్తుంది. ఇప్పుడు ట్యాంకర్ వస్తే ఆడికి వస్తుంది, ఈడికి వస్తే మనం మోసుకొని రావచ్చు కదా. మళ్ళీ పైన వాళ్ళు ఎట్లా మోసుకొని రావాలా? ఇంత దూరం నుంచి ఈడికి రాలే, వాళ్ళు ట్యాంకర్ వాళ్ళు రాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడ నుంచి తీసుకొస్తుంది, పోయి వేసుకొని బండ్లో నుంచి తీసుకొని వస్తుంది నీళ్ళు. 4 రోజులు 5 రోజులు అయింది. ఈడ 5 ఫ్యామిలీస్ ఉంది. వాళ్ళు పోయింది నీళ్ళు రాలేదు అని వాళ్ళు పోయింది, బంధువులు ఇంటికి పోయింది. వాళ్ళు पानी आता नहीं, क्या आता नहीं। अब पीने का पानी है तो कैसा मोलते हैं, ये पानी भी मोलना का तो काम मोलना सर। हमें हो सके कि हम छोड़ दे तो पानी हमें भाड़ा है सुना सर, खास भी नहीं। वो नंदपुर नगर में हना सकना ना को यहाँ का तो यहाँ भी पानी सीधा आता नहीं। टैंक में आता था पकड़ते थे, वो पानी आना को कितने दिन है, 10 दिन है मोल को पानी बरत लेती ही। बच्चा स्कूल जाने भी तकलीफ हो गया थोड़े ने। बस कल टैंकर आया परसों आया, आज आदमी बोला यानी क्या ना गली देख ला चला गया। अब हम कैसा पानी 10 రోజులు అవుతుందన్న నీళ్ళు రావడం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను పని మానుకొని ఇంటికాడన్నా ట్యాంక్ వస్తుందని చెప్తే ట్యాంక్కి నీళ్ళు కూడా రాలేదు, ట్యాంక్ కూడా రాలేదు. కనీసం బాత్రూమ్ పోనికి నీళ్ళు కొనుక్కొచ్చుకోవాలంటే ఎట్లా అని ఇబ్బంది కదా. ఏదన్నా బోరో ఏదో ఒకటి ఉంటే తెచ్చుకుంటాము, తాగనికి కూడా కొనుక్కొచ్చుకోవాలి నీళ్ళు. ఒకసారి డబ్బులు ఉంటాయి, సార్ ఉండవు. మేము తెచ్చుకుంటే తినాలా, లేకపోతే లేదన్నా. నీళ్లు కావాలి మాకు, ఇబ్బంది కదా. నీళ్లతోనే పని, పొద్దున్న లేచిన నుంచి నీళ్లతోనే పని. నేను ఈ రోజు 300 కూలి కొట్టుకొని ఇంటికాడన్నా నీళ్ళ కోసం. ట్యాంక్ రాలే, మళ్ళీ ఎట్టా మా పరిస్థితి? నీళ్ళు ఇరసాలే కదా. అందుమున్నారులో మొత్తం వదిలినారు నీళ్లు, మాకు నీళ్ళు వదలలేం. మళ్ళీ మా పరిస్థితి ఎట్ట? చాలా కష్టం కదా ఎట్టయితే. సార్ మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, నీళ్లు కావాలా. దాదాపు వారం అవుతుంది నీళ్లు రాక. మాకు ఏం పరిస్థితి ఇట్లా చేస్తే? చిన్న పిల్లలు ఉన్నారు, మాకు పశువులు ఉన్నాయి, నోళ్ళని జీవాలు. నీళ్లు లేకుంటే ఎట్లా సార్? మనకు
ఇట్లా వాళ్ళు ధర్నాగా చేసుకుంటే మాకు నీళ్ళు ఇచ్చాలి కదా, ప్రతి దానికి నీళ్లు కావాలా. అన్నం లేకుండా ఉంటాం కానీ నీళ్లు లేకుండా ఉండలేము కదా సార్. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు ఏం పరిస్థితి వాళ్ళ పరిస్థితి. పెద్దలం అంటే ఎక్కడో పడిపోయి ఉంటాం, మాకు నీళ్లు కావాలా సార్. మేమేం చేయాలి సార్? వారం అవుతుంది సార్ దాదాపు. మాకు నీళ్లు రావడం లేదు, మా పరిస్థితి బాగాలేదు. ఏమి మేము ఇట్టనే చెమటగా కొట్టుకుంటూ ఉండాలా చెప్పారు, చెమటగా కొట్టుకుంటూ ఉండాలా. మాకు నీళ్ళు లేక పిల్లలందరూ ఆగమైపోతున్నారు, ఏమి నీళ్లు లేక ఏడ్చుతున్నారు. మేము ఏమన్నా మా పరిస్థితి బాగా చూడాలి. మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏం కారణంగా వాళ్ళకి రోగాలు వచ్చా, దానికి ఎవరు ప్రాబ్లం ఎవరు దానికి? ముందే దిన్న మనిషి దినం ఇస్తున్నారు. ఇప్పుడు పూర వారం 10 రోజులు అయింది మాకు నీళ్లు లేక మేము తనుకులాడుతున్నాం. ఆ ట్యాంకర్ వస్తుంది, అక్కడ యాడనో మా ఆయన కాలు కానీ లేదు. మేము ఎట్లా ఇబ్బంది పడాలా, నేను ఎట్లా మోసుకోవాలా? నేను పని మానుకొని ఇంటికాడ ఉండాలి నీళ్ళ కోసం. అది మా పరిస్థితి బాగాలేదు, మాకు నీళ్లు కావాలా. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడ్ డ్రైవింగ్ వల్ల జరిమానా వేయడం జరుగుతుందని తెలిపారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలా. మీకు ఇది సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాము. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేకపోతే మీకు 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. దాంట్లో మళ్ళా తగ్గియడానికి, దాన్ని ఒకసారి చలానా పడిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అది పురుషులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరూ బండి నడిపేటప్పుడు లైసెన్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. ముఖ్యంగా ఇంకోటి చెప్పాము, హెల్మెట్లు కూడా ఎవరు ధరించడం లేదు. హెల్మెట్ ఇంతకు ముందు హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ పడుతుండింది, కానీ ఇప్పుడు 1000 రూపాయలు ఫైన్ హెల్మెట్ లేకపోతే. మిమ్మల్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా మీలో మార్పు రావటం లేదు. చాలా మంది పాయింట్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉన్నా కూడా మీరు మొబైల్స్ మాట్లాడుకుంటూ పోతున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేసుకొని పోతా ఉన్నారు. మీరు అనుకుంటా ఉన్నారు మేము ట్రిపుల్ రైడింగ్ చేసినా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఏపీ స్టేట్ చెస్ ర్యాంకింగ్. హోలీ క్రాస్ కెథడ్రల్ పాస్టరేట్ త్రైవార్షిక ఎన్నికలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాలకు ప్రజలు సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన మున్సిపల్ చైర్పర్సన్. ప్రియాంక నగర్లో తొలగించిన ఆక్రమణల వ్యర్థాలను తీసివేయాలని కోరుతున్న స్థానిక ప్రజలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ. నంద్యాల పట్టణంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు. ఎస్ఆర్బీసీ టిట్కో కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్న కాలనీ వాసులు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించిన సిఐ మల్లికార్జున గుప్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.